హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ మ్యాంగో చాక్లెట్. ఈ మ్యాంగో చాక్లెట్ని రా మ్యాంగోతో సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ మ్యాంగో సీజన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చాక్లెట్స్ని నేను ఏ విధంగా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఏం చేస్తారంటే, ముందుగా ఒక పుల్లని మ్యాంగోని తీసుకోండి. ఈ మ్యాంగోని తొక్కంతా ఒలిసేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చిన్న టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లోకి వడగట్టుకోండి. ఇలా వడగట్టుకునేటప్పుడు గరిటతో దీన్ని అటు ఇటు మెతికినట్లయితే దానిలో రసం అంతా కూడా క్రిందికి దిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రసాన్ని అంతా కూడా ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టి అరగంట పాటు కదలకుండా అలాగే ఉంచండి. అరగంట తర్వాత చూసినట్లయితే పిప్పంతా అడుక్కు చేరిపోతుంది, పల్చని ద్రవం అనేది పైకి చేరుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక గరిటతో పైన పల్చని ద్రవాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు చాలా నెమ్మదిగా కదలకుండా యాడ్ చేసుకోవాలి. గ్లాస్ కదిలింది అంటే అడుగునున్న పిప్పి కూడా పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా కదలకుండా దాన్ని బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని దానిలో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ కరగటానికి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రా మ్యాంగో జ్యూస్ని యాడ్ చేసుకోండి. 2 లేదా 3 చుక్కల గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోండి. 5 నిమిషాల తర్వాత చిటికెడు వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, దీన్ని యాడ్ చేయకపోయినా పర్లేదు. అలాగే చిటికెడు బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి. ఈ చాక్లెట్కి ఉండపాకం అనేది రావాలన్నమాట. చాలా ముదురు పాకం అనేది మనం తీసుకోవాలి. ఈ పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో చల్లని నీళ్ళని పోసుకొని అందులో ఈ పాకాన్ని వేసి చూసినట్లయితే గట్టిగా ఉండగా ఈ విధంగా రావాలన్నమాట. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు చల్లారనివ్వండి. తర్వాత చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇవి మనకి ఆన్లైన్లో అంటే అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనూ దొరుకుతాయి అన్నమాట. మీ దగ్గర చాక్లెట్ మౌల్డ్ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ కానీ సిల్వర్ కవర్ కానీ తీసుకొని దాని మీద స్పూన్తో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, కానీ అవి షేప్ అవుట్ అవుతాయి. ఈ విధంగా అన్నీ కూడా నింపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. అరగంట తర్వాత ఇవి ఈ విధంగా గట్టిగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకోండి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత పాలిథిన్ కవర్ని ఈ విధంగా చిన్న చిన్న ర్యాపర్స్లా కట్ చేసుకొని అందులో ఇవి పెట్టుకొని ఈ విధంగా చుట్టుకోండి. అంతేనండి, మ్యాంగో చాక్లెట్స్ రెడీ. ఫ్రెండ్స్, ఈ చాక్లెట్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.